అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి చేపల పులుసు అనమాట. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఈ పద్ధతిలో ఫస్ట్ నుంచి చాలామంది ఈ పద్ధతిలో చేసుకునే వాళ్ళు అనమాట. సో సింపుల్గా చేసుకోవచ్చు, ఎలాంటి మసాలాలు అవి లేకుండా. సో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక అయితే పెట్టుకున్నాను. కొద్దిగా తగినంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొంచెం నీచుగా ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకుంటేనే మంచిగా టేస్టీగా వస్తుంది అనమాట. సో వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది దంచి వేసుకుంటున్నాను. మీరు గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఎక్కువగా దంచి వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కొద్దిగా అటు ఇటు వేపుకోవాలన్నమాట. సో వెంటనే వచ్చేసి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. లేదు అంటే మీరు ముందుగా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఉల్లిపాయలు వేసుకున్నా పర్లేదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో ఈ ఉల్లిపాయలను త్వరగా వేగటం కోసం అందరికీ తెలుసు కదండి, కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకొని కొద్దిగా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంటుందండి. గ్రేవీ వచ్చేసి చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఒక 1/2 కిలో అనుకోండి చేప ముక్కలు ఉంటాయన్నమాట తీసుకున్నాను. దానికి వచ్చేసి 2 పెద్ద ఉల్లిపాయలు అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి అనేది ఇలా చీలికల్లో కట్ చేసి వేసుకున్నాను అనమాట. సో ఈ పచ్చిమిర్చి పెద్ద కారం ఉండదండి, కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట. కూరలో ఉడికిన పచ్చిమిర్చి చాలా బాగుంటుంది చేపల పులుసులో. సో ఇప్పుడు వచ్చేసి నేను 2 పెద్ద టమాటాలు అండి, 2 పెద్ద టమాటాలు వచ్చేసి గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. లేదు మీకు చిన్న చిన్నగా తరుముకొని ఇలా వేసుకొని వేపుకున్నా పర్లేదు. మీరు గ్రేవీలో బాగుండాలి అనుకుంటే, అన్నంలోకి కానీ ఎందులో తినాలి అనుకుంటే మీరు ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుందండి. నేనైతే గ్రైండ్ చేసుకొని 2 టమాటాలు అలా వేసుకున్నాను. అది కూడా 1 నిమిషం అలా కలిపేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకున్నానండి. సో మీకు ఎంత కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ ఉంటుంది కదండి, ఆ చిల్లీ పౌడర్ అనేది యూస్ చేస్తే కొంచెం టేస్ట్ కలర్ అనేది బాగుంటుంది అనమాట. నేను వచ్చేసి ఇంట్లో రెడీ చేసిన కారమే యూస్ చేశాను. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. సగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇది ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా నూనె తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ గ్రేవీ అంత టేస్టీగా బాగుంటుందండి చేపల పులుసు. ఇంకా చేపల గుడ్లు సన్న అంటారు కదండి, అది కూడా ఉందన్నమాట. సో అది కూడా వేసుకుని మంచి టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి అండి, వేయించిన ధనియాలు జీలకర్ర పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ అనేది వేసుకున్నాను. వేసుకొని అది కూడా కొద్దిగా చూడండి అలా మనం కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది గ్రేవీ. చూసారు కదండి ఆయిల్ అనేది తేలుతూ ఉంది. సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మినిమం ఒక 3 నిమిషాలైనా ఇలా ఫ్రై చేసుకుంటే కూర మంచి టేస్టీగా ఉంటుంది. ఇది మీరు పులుసులో కావాలంటే కొంచెం పులుసులో చేసుకోవచ్చు, లేదంటే సెమీ గ్రేవీగా ఏదైనా అలా అయినా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులో ఎలాంటి మసాలాలు నేను యూజ్ చేయలేదు. 1 నిమిషం అయితే కొంచెం మూత పెట్టి ఉడికించుకున్నానండి. చూడండి ఇలా దగ్గర పడింది, నూనె అయితే అలా కొంచెంగా తేలుతుంది కదా. సో మన ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలిపేసుకొని నేను ఆల్రెడీ చేపలకు వచ్చేసి కారం ఉప్పు పట్టించి పక్కన పెట్టుకున్నానండి. మీకు ఆ క్లిప్ అయితే లేదు. సో పట్టించి ముక్కలు పక్కన పెట్టుకొని అవన్నీ ఇందులో వేసుకుంటున్నాను అనమాట. నేను అందుకని కారం కూడా చాలా తక్కువగా యూజ్ చేశాను. ఇందులో ఆల్రెడీ కొద్దిగా కారం కలుపుకున్నాను కాబట్టి. సో మన ముక్కలు అనేది ఇలా దించేసుకోవాలండి, ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి. కొద్దిగా లైట్గా ఇప్పుడు మన చేపలు అనేది ఇంకా ఉడకలేదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా లైట్గా అటు ఇటు కలుపుకుంటే బాగుంటుంది అనమాట. మంచిగా కారం ఉప్పు అవన్నీ బాగా పడతాయండి, పులుపు అవన్నీ ముక్కలకి. సో కొద్దిగా కలిపేసుకొని చింతపండు అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు బాగా కలిపేసుకొని వాటర్ అనేది 1 గ్లాస్ వరకు ఉంటుందండి. ఆ గ్లాస్ వాటర్ అనేది ఇందులో వేసేసుకొని మనం కొద్దిగా అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే బాగా మంచిగా పడతాయి కదండి, ఒక దగ్గరే ఉండిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కొంచెం కరివేపాకు అండి 2 కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా బాగా ఎక్కువ జల్లేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు అలా ఉంచి ఉడికించుకోవాలన్నమాట. ముక్కలు కూడా మంచిగా బాగా పులుసు అవన్నీ పట్టి బాగా ఉడుకుతాయండి. 3 నిమిషాల తర్వాత చూడండి మంచిగా ఆయిల్ అనేది బయటకు తేలింది, బాగా ఉడికిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని మనం సర్వ్ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంది, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మీరు పాతకాల పద్ధతిలో తయారు చేయాలనుకుంటే, ఈ టేస్ట్ ఆస్వాదించాలనుకుంటే ఈ వీడియో చూసుకొని రెసిపీ అనేది రెడీ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఈ పులుసు చాలా కలర్ఫుల్గా గ్రేవీగా చాలా మంచిగా ఉడికిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి, ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి హైప్ చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.